చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? If the axes of the points a comma b are the roots of the equation x square plus 2ax minus b square equal to 0 and the ordinates of a comma b are the roots of y square plus 2py minus q square equal to 0, then find the equation of the circle for which ab bar is a diameter అంటాడు. దాని అర్థం ఏంటి అసలు చెప్పండి మీరు, మీకు ఏం అర్థమైందో త్వరగా చెప్పండి. AB పాయింట్స్ యొక్క యాక్సిస్ x square plus 2x minus b square equal to 0 ఈక్వేషన్ యొక్క రూట్స్. రూట్స్ ఏమో ఆ రెండు పాయింట్స్ యొక్క యాక్సిస్ అవుతుంది. యాక్సిస్ అంటే ఏంటి? x కోఆర్డినేట్స్. అంటే x1 x2 అని తీసుకున్నాం అనుకోండి. అదే ఇప్పుడు a కామా b మనం x1 y1 x2 y2 అని 2 పాయింట్స్ కింద తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి? x1 x2 ఏనా? yes sir. అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి? y1 y2 ఏనా? yes sir. కోఆర్డినేట్ అన్నాడు కాబట్టి ఎప్పుడైతే రూట్స్ అయ్యాయో ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలా లేదా? చేయాలి సార్. కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఆ తర్వాత మనం సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసిన తర్వాత మనకి ఇంకో విషయం, ఏబి అనేది ఏమవ్వాలంట సర్కిల్ కి? డయామీటర్స్. మనం తీసుకున్న రెండు పాయింట్స్ ఏమవుతాయి సర్కిల్ కి? ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్స్ ఏనా? డయామీటర్. మరి ఫార్ములా ఏంటి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అయినప్పుడు? x1 y1 x2 y2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అయినప్పుడు సార్ x1 y1 x2 y2 అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. అంతే కదా. ఇప్పుడు అది మనం సింప్లిఫై చేసాం అనుకోండి, ఏమండి మీరు అక్కడ నోట్ పాయింట్ రాశారు కదా, అక్కడ ఏమైనా గ్యాప్ ఉందా? ఉంది సార్. అక్కడ నోట్ పాయింట్ రాసిన చోట కిందే మీరు ముందు రాసింది రాస్తాను, ఇది రాయకండి, వినండి అంతే. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0 అన్న. ఇది మనం సింప్లిఫై చేస్తే x square minus of x1 plus x2 into x plus x1 x2 ఎలా వస్తుంది? అలాగే రాయకండి, వినండి. ఇదేమో y square minus y1 plus y2 into y y1 y2 equal to 0 అని వస్తుంది. దీన్ని మనం ఒక ఆర్డర్లో రాయాలి. మైనస్ ఆఫ్ y2 into y ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. మీరు అక్కడ రాశారు కదా, ఆ తర్వాత ఏమైనా గ్యాప్ ఉంటే కనుక ఇలా రాసుకోండి. అర్థమైంది ఇది ఎలా వచ్చింది అనేది? అంటే ఇప్పుడు x1 y1 x2 y2 అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఆ రెండు ఏంటో చెప్పండి మీరు. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. మరోటి x square plus y square minus of x1 plus x2 into x minus of y1 plus y2 into y plus x1 x2 plus y1 y2 is equal to 0. వెరీ గుడ్. అలాగైనా చేసుకోవచ్చు, లేదు మనకి అలవాటైన ఫార్ములా ఇందులో రాసుకునైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా రూట్స్ ఫైండ్ అవుట్ చేయక్కలే. x1 x2 ఫైండ్ అవుట్ చేయక్కలేకుండా డైరెక్ట్ గా మనం సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇందులో రాసుకుంటే సరిపోతుంది. అది విషయం. అర్థమవుతుందా? ఈ ఫార్ములా రాసుకున్నాం అక్కడ. ఓకే. ఐ డాట్ ఈ అని చెప్పి దట్ ఈస్ అని చెప్పి ఎక్కడక్కడ ఇరికించండి, పర్వాలేదు. దాని కిందే రాసుకోండి. దాన్ని అలా కూడా రాయించండి. ఏమండి ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తాం అక్కడ. చూడండి సొల్యూషన్ లో given equation is ఏమి ఇచ్చాడు వాడు? x square plus 2ax minus b square equal to 0 అని ఇచ్చాడు. ఏమా ఇప్పుడు ఏమంటాడు? a కామా b అనేవి రూట్స్ ఆఫ్ అదే యాప్స్. a కామా b యొక్క యాప్స్ ఏమో రూట్స్ ఏమో x square plus 2ax minus b square కి, అలాగేమో ఆర్డినేట్స్ ఏమో y square plus 2by minus q square కి రూట్స్ అని చెప్పి చెప్పించాడు. అవునా? కాబట్టి చూద్దాం. లెట్ a x1 y1 b x2 y2
బి 2 పాయింట్స్ అంటాం. ఏమండి? గివెన్ x1, x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎవరికి ఈ ఈక్వేషన్. సో ఆ రూట్స్ కాబట్టి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా, అవునా? Yes, sir. ఇక్కడ మనం సాటిస్ఫై చేసినట్టు రాయం, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాం అంతే. దానివల్ల మనకు ఉపయోగం లేదు కదా రాయడం వల్ల. ఇప్పుడు x1² ప్లస్ 2ax1 ప్లస్ బి y1² ప్లస్ 2by1 ప్లస్ బి అని రాయడం మనకి ఎందుకు అవసరం లేదు కదా. దెన్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే మైనస్ 2a/1 దట్ ఈక్వల్ టు మైనస్ 2a. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్. సమ్ ఆఫ్ ది రూట్స్ అని రాస్తాను. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ x1 ప్లస్ x2. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ x1 x2 ఈక్వల్ టు ఏమవుతుంది? c బై a అంటే మైనస్ b²/1 దట్ ఈక్వల్ టు మైనస్ b² అవుతుంది. అలాగే గివెన్ y1, y2 ఆర్ ది రూట్స్ ఆఫ్ దేనికి? y² ప్లస్ 2py మైనస్ q². దెన్ సమ్ ఆఫ్ ది రూట్స్ y1 ప్లస్ y2 ఈక్వల్ ఏమవుతుంది? ఇంకా అది సమ్ ఆఫ్ ది రూట్స్ అని రాయట్లేదు. మైనస్ 2p/1 అంటే మైనస్ 2p. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ y1 y2 ఈక్వల్ టు మైనస్ q²/1. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ద సర్కిల్ ఈక్వేషన్ whose a, b are endpoints of the diameter is, లేదా the circle equation having, లేదంటే the circle equation having ab bar is a diameter అలా రాయొచ్చు. లేదంటే as a diameter అదే బెస్ట్. therefore the equation of the circle having AB bar as diameter is ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? మీకు అది అలా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా ఫార్ములా రాసుకోవచ్చు. లేదంటే x - x1 అంటే x - x2 ప్లస్ y - y1 into y - y2 అని కూడా రాసుకోవచ్చు. x² ప్లస్ y² మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 into x1 x మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 into y ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ y² మైనస్ ఆఫ్ మైనస్ 2a into x మైనస్ ఆఫ్ మైనస్ 2p into y ప్లస్ ఏమవుతుంది? మైనస్ b² అవుతుంది, మైనస్ q² అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుండి మనం x² ప్లస్ y² ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ కామన్ తీస్తే b² ప్లస్ q² ఈక్వల్ టు 0. వచ్చిందమ్మా ఆన్సర్? yes sir. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండోది ఏమన్నాడు? షో దట్ ఏ 3, -1 లైస్ ఆన్ ది సర్కిల్ అంటున్నాడు. ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాడు. అంటే ఇప్పుడు ఒక ఏమి ఇచ్చినట్టు, ఒక ఎండ్ ఇచ్చినట్టు, ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చినట్టు, అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ముందే ఏమన్నాడు? అది ఇచ్చిన సర్కిల్ మీద ఆ పాయింట్ ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అర్థమవుతుందండి? చూడండి.
Given equation of the circle, please. Given equation of the circle, please. ఏమి ఇచ్చాడు వాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఏమండి? అంటే ఏ 3, -1 be any point, is any point. Put a 3, -1 in above circle, above equation. We get అప్పుడు ఏమవుతుందంటే 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 into 3 ప్లస్ 4 into -1. That implies 9 plus 1 minus 6 minus 4, that equal to 0. 10 minus 10 equal to 0. ఏమండి? ఎప్పుడైతే 0 ఈక్వల్ టు 0 అని వచ్చిందో, అంటే ఇలాగా చేయడం ఒక పద్ధతి, లేదంటే ఇంకోలా చేయొచ్చు. 0 ఈక్వల్ టు 0 అని కాకుండా దీన్ని మాత్రమే తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయడం, అదొకటి. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. ఎలా అయినా చేయొచ్చు. కాబట్టి therefore a 3, -1 lies on the given circle. ఇప్పుడు సెంటర్ చూద్దాం చూడండి. ముందే చేసేయాల్సింది, పొరపాటు చేసింది, అయ్యో. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఎక్కడే చూసేద్దాం చూడండి. అయితే ఇక్కడ చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 కదా. హియర్ 2g ఈక్వల్ టు -2, g ఈక్వల్ టు -1, 2f ఈక్వల్ టు 4, f ఈక్వల్ టు 2. ఏమండి? నాకు ఇక్కడ సెంటర్ ఒకటే మెయిన్ కావాల్సింది కాబట్టి ఆర్ అక్కలేదు, కాబట్టి నాకు అక్కలేదు, కానీ సి ఈక్వల్ టు 0 అని రావాలి. కాబట్టి సెంటర్ సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -g -f, దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది నాకు ఇక్కడ? 1 -2 అని వస్తుంది. 1 -2, ఇది సి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి? -3, -1. 3, -1. ఏమండి? ఇప్పుడు ఇది ఎనదర్ పాయింట్ ని బి అనుకుందాం. లెట్ బి ఎక్స్, వై బిది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటాం. ఇక్కడ 700 పాయింట్ అంతే. ఇది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటాం. అనుకుంటే దెన్ చూడండి, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సెంటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? రేడియస్ ఏనా? Yes, sir. Yes, sir. రేడియస్ ఏనా? Yes, sir. అంటే సెంటర్ అనేది ఈ డయామీటర్ ని ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. కాబట్టి దీని నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి సి అనేది ఈ ఏబి లైన్ సెగ్మెంట్ కి ఏమవుతుంది? Mid point. పాయింట్ అవుతుంది. వెరీ గుడ్. దెన్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్ టు
మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ బార్ ఈక్వల్ టు సి, సెంటర్ సి. దట్ ఇంప్లైస్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా ఏంటి? x1 plus x2/2. ఇంకా రాయట్లేదు నేను. అర్థమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 1/2 వై మైనస్ 2/2 ఈక్వల్ టు సెంటర్ దేనికి ఈక్వల్? ఈ బాబు సారీ తప్పు రాశాను. 3, -1 కదా. అంటే ఏబి అంటే ఎక్స్ ప్లస్ 3/2 వై మైనస్ 1/2. ఓకేనా? Yes, sir. Yes, sir. ఈక్వల్ టు సెంటర్ అంటే 1, -2. ఇది అర్థమైందమ్మా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. దట్ ఇంప్లైస్ ఈక్వేట్ చేయండి. ఎక్స్ ప్లస్ 3/2 ఈక్వల్ టు 1 అమ్మా. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 2 అవుతుందమ్మా. ఎక్స్ ఈక్వల్ టు 2 - 3 అవుతుందమ్మా. అంటే -1 అవుతుందమ్మా. నెక్స్ట్ y minus 1/2 ఈక్వల్ టు -2 అమ్మా. y minus 1 ఈక్వల్ టు -4. y ఈక్వల్ టు -4 ప్లస్ 1 అంటే -3 అవుతుంది. ఓకేనా? therefore b -1, -3 is the other end of the diameter. Other end of the diameter. అర్థమైందా మీకు? Yes, sir. మళ్ళీ ఇంకో విషయం, ఇక్కడే చేసుకోగలదు ఈ సెంటర్ అనేది. మీరు ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ముందే సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నారు కదా, 2g ఈక్వల్ టు ఎంత, 2f ఈక్వల్ టు ఎంత, సెంటర్ ఫైండ్ అవుట్ చేసుకుని అప్పుడు పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే ముందు పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాడు ప్రూవ్ చేయమన్నది అయిపోతుంది కదా, ముందు పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. సెకండ్ క్వశ్చన్ మీరు చేసేయండి. ఓకేనా? ఓకే సార్. సేమ్ వాళ్ళు కదా. రెండో క్వశ్చన్ మీకు హోంవర్క్. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి బాబు, మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండి. 7 మార్కులకి ఇచ్చేస్తారండి సంబంధం, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్స్ అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ ది సర్కిల్ అన్నాడు. అదే సెంటర్ ఆన్ ది లైన్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ మనకు తెలుసా? చేయాల్సింది అది కదా. ఎస్ సార్. మనం ఏం చేస్తామంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుంటాం. నేను ఏం చేస్తానంటే లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ బి అని చెప్పి తీసుకుంటాను. ఏం చేస్తాను? x² + y² + 2gx + 2fy + c = 0 అని తీసుకుంటాను. ఈక్వేషన్ 1 అంటాను. మరి అది దేని ద్వారా పోతుంది? 2 పాయింట్స్ ద్వారా పోతుంది కదా. ఎస్ సార్. అప్పుడు నాకు 2 ఈక్వేషన్లు వస్తాయా? g, f, c లో వస్తాయి సార్. వస్తాయి సార్. వేరియబుల్స్ ఎన్ని ఉంటే అన్ని ఈక్వేషన్స్ ఉండాలి మినిమం అని చెప్పాను. అక్కడ జిఎఫ్సి అనే వేరియబుల్స్, మనకు 3 ఈక్వేషన్స్ ఉండాలి, కానీ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. మరొక ఈక్వేషన్ రావడం కోసం వాడు హింట్ ఏమని ఇచ్చాడు? సెంటర్ అనేది ఆ లైన్ మీద ఉంటుంది అని ఇచ్చాడు. సెంటర్ అంటే ఏంటి? -g - f ఏనా? ఎస్ సార్. -g - f తీసుకెళ్లి ఆ లైన్ లో x ప్లేస్ లో y ప్లేస్ లో రాసేయండి. ఇంకో లైన్ ఈక్వేషన్ వస్తుంది. మొత్తం 3 సాల్వ్ చేస్తే జిఎఫ్సీలు వస్తాయి. తీసుకెళ్లి ఆ ఈక్వేషన్ లో రాస్తే ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. అర్థమైంది. పోండి. చాలా ఇంపార్టెంట్ అమ్మా 7 మార్కులు. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ చూసుకోండి, ఆ సమ్ లేకపోతే అడగండి. అది ఇంకో విషయం చెప్తాను చూడండి. ఏమండి? 3 కోర్స్ చూడండి సొల్యూషన్ లో. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి, అంటే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అని అర్థం. x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఏమండి? సిన్స్ లేదా గివెన్ సిన్సే రాద్దామండి. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఏమిచ్చాడు? 2 - 3 -4 5. దెన్ సో చూడండి, 2, -3 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో రాయండి. అర్థమవుతుందా? దెన్ ఫ్రమ్ 1 అని రాద్దాం. 2, 3 అందులో రాస్తే మనకి x ప్లేస్ లో ఏమో 2, y ప్లేస్ లో ఏమో 3 రాస్తే ఏమని వస్తుంది?
2 square plus minus 3 whole square plus 2g into 2 plus 2f into minus 3 plus c equal to 0. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇది సింప్లిఫై చేస్తే 4 9 4g minus 6f plus c equal to 0. దీని నుండి 4g minus 6f plus c equal to 4 plus 9 అంటే 13, ఇలా వస్తే minus 13. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. తర్వాత రెండో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. -4, 5 implies xy -4 whole square plus 5 square plus 2g into -4 plus 2f into 5 plus c equal to 0. దీని నుండి 16 plus 25 minus 8g plus 10f plus c equal to 0. దీని నుండి -8g plus 10f plus c equal to ఇది -41 అవుతుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అమ్మా. ఏమా అది తర్వాత గివెన్ సెంటర్ ఏమన్నాడు? వస్తుంది. సెంటర్ -g -f లైస్ ఆన్ ఎవరి మీద? 4x plus 3y plus 1 equal to 0. So 4 into -g plus 3 into -f plus 1 equal to 0. ఏమండి? దీని నుండి -4g -3f ఈక్వల్ టు -1. మీకు ఇంకా కావాలనుకుంటే ఇది డివైడ్ చేసుకోవచ్చు, మైనస్తో మల్టిప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా ఉంచేసినా పర్లేదు, మీ ఇష్టం అది. అలా ఉంచేద్దామా మార్దామా? ఇలా ఉంచండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి వేరియబుల్స్. ముందు సిని ఎలిమినేట్ చేసేద్దాం, ఎందుకంటే జిఎఫ్ లో ఇక్కడ ఈక్వేషన్ ఉందిగా. కాబట్టి నేను ఏం చేస్తానంటే 2 - 3 చేస్తాను. 2 - 3 implies 4g - 6f plus c equal to -13. అలాగే ఇదేమో -8g plus 10f plus c equal to -41. మీకు కూడుకులు తీసివేతలు ఎంత గొప్పగా వచ్చు అన్న విషయం ఈ సమ్మలో తెలిసిపోతుందన్నమాట. ఏమా చూడండి, మరి మైనస్ చేస్తామంటే ఇక్కడ సైన్లు మారిపోతాయి కదా. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్. జాగ్రత్తగా చూసుకోండి, సైన్ మార్చడం మానేసారా మన మార్కులు మారిపోతాయి. చూసుకోండి, సిసి పోద్ది. 4 + 8 12g -6 - 10 -16f ఈక్వల్ టు ఇదేమవుతుంది -13 + 41 అంటే 28 అనే. Yes, sir. ఇదంతా 4తో డివైడ్ చేయండి. 3g -4f ఈక్వల్ టు 7. బాబు ఇది ఈక్వేషన్ 5 అనండి. ఇప్పుడు మీరు సాల్వ్ చేయాలి, ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్ ఉంది కదా, అలాగైనా చేసుకోవచ్చు, లేదా ఎలిమినేట్ చేసైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏం చేద్దాం? సాల్వ్ చేయాలనుకుంటే ఓ పని చేయండి. అయితే ఈ ఈక్వేషన్ ఎలా కాకుండా +1 ఎలా ఉంచండి. +1 = 0 అని అలా ఉంచండి చెప్తా. అలా అయితే ఇంకా సాల్వ్ చేసేటప్పుడు ఇంకెందుకు ఈ మైనస్ కూడా మల్టిప్లై చేసేద్దాం. 4g + 3f -1 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అందాం. సాల్వ్ చేస్తున్నాం కదా, ఇంకెందుకు మరి అన్ని మైనస్ వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా -0 అని రాసేద్దాం. కూడా 3g -4f -7 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అవుతుంది. ఇప్పుడు సాల్వింగ్ 4 and 5. సాల్వింగ్ 4 and 5 ఏమా 4ని 5ని సాల్వ్ చేసేటప్పుడు ముందు ఏం రాయాలి? f కోఎఫిషియంట్ రాయాలి 3. ఇక్కడ f కోఎఫిషియంట్ -4, తర్వాత g కోఎఫిషియంట్ ఎంత 4, g కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ ఎంత -7, మళ్ళీ 3 -4. చూడండి,
జీ బై చూడండి ఇది ఏమవుతుంది 9 + 16 ఎఫ్ బై -28 + 3 1/4 + 21 G by 25 F by -25 1/25 G equal to 25/25 F equal to -25/25 ఈ రెండు క్యాన్సిల్ వన్ టైం అంటే G equal to -1 అని వస్తుంది F equal to -1 అని వచ్చింది ఏమండి ఇప్పుడు నాకు ఏం కావాలి సి వాల్యూ కావాలి కదా ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 లో రాయండి ఫ్రమ్ 2 లేదా సబ్స్టిట్యూట్ G, F వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2 అలా అయినా రాసుకోవచ్చు ఫ్రమ్ 2 4 × 1 - 6 × -1 + C = -13 దీని నుండి 4 + 6 + C = -13 C = ఇది 10 అవుతుంది కాబట్టి ఎలా వస్తుంది -10 అవుతుంది కాబట్టి -10 అంటే -23 C కాబట్టి therefore from 1 the equation of required circle B అలా అని రాయొచ్చు లేదా సబ్స్టిట్యూట్ G, F, C వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 we get అలా కూడా రాసుకోవచ్చు the equation of required circle is మీరు పూర్తిగా రాయండి ఈక్వేషన్ అనేది అక్కడ ఏమవుతుంది x² + y² + 2 × G అంటే 1 × x + 2 × F అంటే -1 × y -23 = 0 దీన్ని సింప్లిఫై చేస్తే x² + y² + 2x - 2y -23 = 0 అర్థమైందమ్మా Yes, sir. అది 7 మార్క్స్ అమ్మమ్మ అది జాగ్రత్తగా చూసుకోండి ఏమా తర్వాత రెండో క్వశ్చన్ మీరు చేస్తారా చేస్తాం సార్. చేస్తాం సార్. ఇక్కడ గివెన్ అనే కన్నా సిన్స్ బాగుంటుంది సెకండ్ సమ్ మీరు చేయండి ఓకే సార్. ఇందాక నాకు అందరూ అంతే ఐదోది చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు వాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ సర్కిల్ అంటున్నాడు కదా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి సేమ్ సెంటర్ డిఫరెంట్ రేడియస్ ఉన్నాయో వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం కాబట్టి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది వాడు ఇచ్చిన సర్కిల్ తో కాన్సెంట్రిక్ గా ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే కేవలం ఏం మారుతుందని చెప్పాను కాన్స్టెంట్స్ కాన్స్టెంట్ ఒకటే మారుతుంది కాబట్టి అప్పుడు మనకు కావాల్సిన కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది x² + y² - 6x - 4y + k = 0 అవుతుంది మరి ఆ సర్కిల్ ఈక్వేషన్ దేని ద్వారా పాస్ అవుతుంది -2 14 ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ అందరూ సబ్స్టిట్యూట్ k వాల్యూ వస్తుంది తిరిగి అందులో రాస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది అర్థమైందా Yes, ఎస్ sir. సార్. సార్ given circle is లేదా given equation of the circle is the equation of given circle is given equation of the circle is given equation of the circle is ఏమి ఇచ్చారు వాడు x² + y² - 6x - 4y - 12 ఈక్వల్ టు 0 ఏమండి the equation of the circle which is concentric with the given circle is ఇది ఏమవుతుందంటే అప్పుడు x² + y² - 6x - 4y + k = 0 since it passes through ఇది ఈక్వేషన్ 1 అండి since it passes through ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది -2, 14 సో ఏమవుతుంది ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి -2² + 14² - 6 × -2
minus 4 into 14 plus k equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4 plus 196 plus 12 minus 56 plus k equal to 0. ఇది ఏమవుతుందంటే 56 అంటే ఇక్కడ తీసేయండి 140 అవుతుంది. 140 అని 152 156 అవుతుంది. అవునా? ఏమా మాట్లాడరేటమ్మా? ఎస్ సార్. 4 అంటే 16 16 140 అంతా 156 కదా. ఎస్ సార్. కాబట్టి దీని నుండి k ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ 156 అవుతుంది. ఫ్రమ్ 1 the equation of the required circle is ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 156 ఈక్వల్ టు 0. అంతే ఏమండి? తర్వాత 6th క్వశ్చన్ చూడండి. ఆన్సర్ వచ్చిందా మీది? ఎస్ సార్. ఎస్ సార్ వచ్చింది సార్. 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏమంటాడంటే వాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూ సెంటర్ లైస్ ఆన్ ది x యాక్సిస్ అంటున్నాడు అండ్ పాసింగ్ త్రూ -2, 3, 4, 5 అంటాడు. సెంటర్ x యాక్సిస్ మీద ఉందంటే ఏమవుతుంది చెప్పండి? 2f(y) 0 అవుతుంది. అంటే x² + y² + 2x + c = 0. వెరీ గుడ్. ఎందుకంటే సెంటర్ x యాక్సిస్ మీద ఉందంటే y కోఆర్డినేట్ 0. అసలు సెంటర్ అంటే ఏంటి? -g -f. మరి సెంటర్ x యాక్సిస్ మీద ఉందంటే f0 అనే కదా దాని అర్థం. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఏమవుతుందంటే 2x² + y² + 2gx + c = 0 అవుతుంది. ఆ 2 పాయింట్ అందులో రాస్తే 2 ఈక్వేషన్ వస్తాయి. సాల్వ్ చేస్తే gcలు వస్తాయి. అందులో రాస్తే మనకి కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అంతే. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. జీరో అన్నమాట. కాబట్టి let the equation of the circle be x² + y² + 2gx + 2fy + c = 0. ఏమండి? let the equation of the circle అన్న తప్ప రిక్వైర్డ్ సర్కిల్ అని అనలేదు. జాగ్రత్తగా చూసుకోండి. since the center lies on x-axis, so y coordinate equal to 0. That is f equal to 0. Then the equation of the circle is ఏమవుతుంది మనకి ఇక్కడ x² + y² ప్లస్ ఇక్కడ f అయితే ఎప్పుడైతే 0 అయిందో 2gx + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. since equation 1 లేదా సర్కిల్ 1 లేదా ఈక్వేషన్ 1 passes through the points ఏమి ఇచ్చడమే -2, 3 4, 5 అనడం. కాబట్టి -2, 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈక్వేషన్ 1 లో. అప్పుడు ఏమని వస్తుంది? -2² + 3²
ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4 + 9 - 4g ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి -4g ప్లస్ c ఈక్వల్ టు -13 అవుతుంది. లేదంటే వీటినే మనం మారిస్తే 4g - c ఈక్వల్ టు 13 అవుతుంది. ఎలా అయినా పర్వాలేదు అమ్మాయి. 4g - c ఈక్వల్ టు 13 అవుతుంది. అంతేగా, వీటిని ఇటువైపు పంపించేసాను. ఇది +13 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఎంత అనుకోండి. అలాగే 4, 5 కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4² + 5² + 2g × 4 + c ఈక్వల్ టు 0. 16 + 25 + 8g + c ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ అప్పుడే కాదు. 8g + c ఈక్వల్ టు -41. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకోండి. 2 + 3 చేయండి. 2 + 3 implies 4g - c ఈక్వల్ టు 13. 8g + c ఈక్వల్ టు -41. ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు పోతాయి. 12g అవుతుంది. ఇదేమవుతుంది? -28. -28 Yes, sir. Sir. తర్వాత దీని నుండి ఇదేమో 4 3s 4 7s g వచ్చింది -7/3 వచ్చింది. ఓకేనా? లేదంటే ఇలా పంపించి క్యాన్సిల్ చేసుకోండి, మీ ఇష్టం. ఈ జీని తీసుకుని వెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో రాస్తాను, 2లో రాస్తాను. సబ్స్టిట్యూట్ in equation 2 we get అప్పుడు ఏమని వస్తుంది? 4 × -7/3 - c ఈక్వల్ టు 13 అని వస్తుంది. అంటే -28 - 3c ఈక్వల్ టు ఇలా 3తో మల్టిప్లై చేస్తే 39 అవుతుంది. 3c అటువైపు 39 ఇలా తీసుకొస్తే 3c ఈక్వల్ టు -39 అంటే -59 అంటే -67 వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. తర్వాత దీని నుండి c ఈక్వల్ టు ఏమవుతుంది? -67/3 వస్తుందమ్మా. From 1 the equation of required circle is ఏమవుతుంది? x² + y². ఇక్కడ ఈ రెండు ఏం చేసాం మనం? కలిపితే -28 వస్తుంది అంతే. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? +2g అంటే 2 × g అంటే -7/3 × x -67/3 = 0. LCM 3 అవుతుందమ్మా ఇక్కడ. 3x² 3y² -14x -67 = 0 వచ్చిందా? సింప్లిఫై చేస్తే 3x² + 3y² -14x -67 = 0 వచ్చిందండి. Yes, sir. Yes, sir. ఇందులో 3 కామన్ తీస్తే 3 × x² + y² -14x -67 = 0. ఏమండి? Yes, sir.